కమాన్ మై డియర్ సోల్జర్స్, నీ అవ్వ ఇంకో యుద్ధానికి సిద్ధంగా అండి. యూపీ యోద్ధాస్ వాళ్ళ సొంత గడ్డపై ఓడిస్తే ఇంకే వేరు. అయ్యా పవను, ఏందివే మీరు ఓడిచ్చేది? మీరు మా సొంత గడ్డ మీద మమ్మల్ని ఓడిస్తారా? అది కలవని పనమ్మా. సరే తమ్ముడు, నువ్వే అంటావు మ్యాచ్ అయిపోయిన తర్వాత, అరే మాయగా ఈ తెలుగు టైటన్స్ తో పెట్టుకుంటేమేరా అని. మీ వరుస విజయాలకు నేను బ్రేక్ అయిపోతే నా పేరు సుమితే కాదు. ఎంత పెద్ద రైడర్ అయినా సరే ఈ రోజు మాత్రం ట్యాకిల్ చేసి వట్టిగానే పిసుకుతా ఒక్కొక్కరిని. ఏందివే మీరు పిసికేది? మీ యూపీ యోధ గురించి నాకు తెలియదా? నాకు మొత్తం తెలుసు. నేను గతంలో మీ టీం తరఫున ఆడాను కాబట్టి మీ స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంది అనేది నాకు మొత్తం తెలుసు. అయ్యా విజయ్, మా టీం గురించి నీకేం తెలిసినా అన్ని తెలిసినా కూడా మీరేం చేసేది లేదు, పోండివే. మేమే ఈ మ్యాచ్ లో గెలుస్తున్నాం. మా యూపీ యోధ సొంత గడ్డ మీద మా సత్తా చూపిస్తాం చూడు. నేను ఒకడికి వెళ్ళిన వాడికే రిస్క్, వాడు నాకెదురొచ్చిన వాడికే రిస్క్. తెలుసుగా ఈ పవన్ షరావత్ గురించి. మీరు నా గురించి తెలిసి కూడా మీరేందువే ఇట్లా మాట్లాడుతున్నారు? అయ్యా పవను, ఏం చూసుకొనివే నువ్వు అంతగానం ఒగులు పడుతున్నావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు సుమిత్ తోని? ఒక్కసారి నువ్వు రైడింగ్ రా, నేను వట్టిగా పిసకపోతే నా పేరు సుమితే కాదు. సుమిత్, నేను మాటలతో చెప్పనయ్యా, మ్యాట్ మీద చెప్తా. ఒక్క 2 సూపర్ రైడ్లు చేశానంటే మీ టీం మొత్తం కులాస్. ఇంకేముందివే? నువ్వు నా టీం మీద సూపర్ రైడ్ చేస్తుంటే నేను చేతులు కట్టుకొని చూస్తూ ఊకుంటానా? నేను కూడా మీ తెలుగు టైటన్స్ మీద సూపర్ రైడ్ చేస్తా. మీరు నన్ను ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తా. ఏందివే పవన్? అసలు ఈ రోజు నేను ఏకంగా మీ మీద 20 రైడ్ పాయింట్స్ తీసుకురాకపోతే నా పేరు భరత్ ఉడానే కాదు. హలో భరత్, ఇన్ని రోజులు నువ్వు ఆడిన టీమ్స్ మీద డిఫెన్స్ ఒక ఎత్తు, మా తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఒక ఎత్తు. నిన్ను చుక్కలు చూపిస్తాను, రైడింగ్ రా. సెంటర్ లో అజిత్ పవర్, సాగర్ రావాలి. వీళ్ళిద్దరు చాలువే నిన్ను మూసేయడానికి. అవసరమైతే మీరు భరతుడా అని ఆపుతారేమో, కానీ ఈ సురేందర్ గిల్ అయితే ఆపరు. తెలుగు టైటన్స్ మీద నాకు మంచి రికార్డు ఉంది. నేను రైడింగ్ వచ్చిందంటే కథం, ఇద్దరు బ్యాక్ లైన్ దొక్కుతారు, ఇద్దరు పాయింట్లు ఇస్తారు. ఇక సూపర్ రైడ్. తెలుసుగా ఈ సురేందర్ గిల్ గురించి. హలో సురేందర్ భాయ్, నేనున్నగా ఇక్కడ. సాగర్ రావాలి. ఒక్కొక్కరికి డాష్ ఇస్తే మాత్రం మీ యూపీ యోధాస్ రైడర్స్ కి దిమ్మ తిరిగిపోదు చూడు. అయినా మీరేంటివే మమ్మల్ని డిఫెన్స్ ని తక్కువ అంచనేస్తున్నారు? నేను అజిత్ పవర్ కలిస్తే ఎట్లుంటుందో ఇప్పుడు చూపిస్తున్నాగా. అయ్యా సాగర్, మీ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉందో మా డిఫెన్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. నేను హిటేష్ తెలుసుగా, ఇతను ఒక యంగ్ డిఫెండర్, మీకు చుక్కలు చూపిస్తాడు చూడు. సుమిత్, హిటేష్ కలిసి వచ్చినా, ఆశీష్ సింగ్, మనిందర్ సింగ్ కలిసి వచ్చినా కూడా ఈ పవన్ షరావత్ ఏం చేయలేరువే. మీ వల్ల మన్ను కూడా కాదు. దమ్ముంటే మా తెలుగు టైటన్స్ టీం ని ఆపురి, చూద్దాం అప్పుడు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మామా, నువ్వు ఇంతసేపు ఈ వీడియో చూసావంటే పక్కాగా నీకు ఈ వీడియో నచ్చుంటుంది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో మామా. ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మామా. జెన్యూన్ గా ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి అయితే ఫాలో కొట్టు మామా.